ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే క్రిమినల్ కేసులు ఎన్ని రకాలు. మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు ఎన్ని రకాలు ఉంటాయి. ఏ మేజిస్ట్రేట్ కోర్టులోనైనా క్రిమినల్ కేసుని అంటే 7 years పనిష్మెంట్ లోపు పడే కేసుల్ని అన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ అయినా ఫైల్ చేసుకోవచ్చు, లేదా పోలీస్ కేసులైనా ఫైల్ చేసుకోవచ్చు. పోలీస్ కేసుల్ని ఏ కేసు అయినా కానీ క్యాలెండర్ కేసులు అని పిలుస్తారు, సిసి అంటారు. అలాగే మేజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వచ్చేసేసరికి ఎస్టీసీలుగా స్మాల్ ట్రయల్ కేసులుగా పిలుస్తారు. అలాగే మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసి ఇంకో క్రిమినల్ కేసు మెయింటెనెన్స్ కేసు కూడా క్రిమినల్ కేసుకు సంబంధించిందే. అలాగే ఇంకా డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేస్తారు. దాన్ని గృహహింస కేసు అంటారు, డీవీసీ కేసు అంటారు. అలాగే ఈ కేసులన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారు. సీసీ నెంబర్లు గాను, ఎంసీలు గాను, డీవీసీలు గాను, అలాగే ఎస్టీసీలు గాను. అలాగే ఈ కేసులన్నీ సదరు మేజిస్ట్రేట్ కోర్టులో విచారించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సీసీ కేసులు అనేవి క్రిమినల్ కేసులకు సంబంధించింది. ఈ క్రిమినల్ కేసులు కొన్ని పోలీస్ స్టేషన్ల నుండి పోలీసు వారు కేసు కట్టే వాటిని కూడా కోర్టుకు వచ్చినాక సీసీలు అవుతాయి, క్యాలెండర్ కేసులు అవుతాయి. ఇవన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో ట్రయల్ జరుగుతాయి ఫ్రెండ్స్. సీసీ కేసులు అనేది మేజిస్ట్రేట్ కోర్టులో థెఫ్ట్ కానీ 498A, అలాగే 324 కొట్లాట కేసులు, 323 కేసులు, 326 కేసులు, అలాగే ఎన్ఐఏ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డీవీసీ కేసులు, 498A కింద వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేస్తారు పోలీసు వారు, ఆ కేసు. అలాగే మరలా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలు, బైక్లు ఏమైనా సీజ్ చేసినప్పుడు, వెహికల్స్ ఏమైనా సీజ్ చేసినప్పుడు, ఏమైనా క్రైమ్లో ఇరుక్కున్నప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేసులు ఫైల్ చేస్తారు. అలాగే థెఫ్ట్ కేసులు, ఆ థెఫ్ట్ కేసుల్లో రిమాండ్ పెట్టినప్పుడు బెయిల్ పిటిషన్లు ఫైల్ చేస్తారు. వీటిని మనం మేజిస్ట్రేట్ కోర్టులో కేసులుగా పరిగణిస్తాం. వీటిని సీసీ కేసులుగా పరిగణిస్తారు. మేజిస్ట్రేట్ కోర్టులో ఏ కేసులు ఫైల్ చేసినా కానీ పోలీస్ కేసులు సీసీలు అంటారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నీ పూర్తిగా చూడండి.